హలో ఫ్రెండ్స్, లక్ష్మీ విలమస్ ఛానల్కి స్వాగతం. ఇవాళ మనము టేస్టీ అండ్ స్పైసీగా ఉండే చికెన్ ఫ్రై చేయబోతున్నాము. ఇది మనము బయట రెస్టారెంట్లో వచ్చే స్టైల్లోనే చేయబోతున్నాము. బాగా టేస్టీగా ఉంటుంది. ఇందుకోసం మనము 1/2 kg చికెన్ తీసుకోవాలి. అందులో 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లిగడ్డ పేస్ట్ వేసుకోవాలి. 2 టేబుల్ స్పూన్ కర్డ్ వేసుకోవాలి. పుల్లటి పెరుగు అయితే ఇంకా బాగుంటుంది. కొంచెం ఉప్పు వేసుకోవాలి. అంతా కలిసేలాగా బాగా కలుపుకోవాలి. చికెన్ని బాగా కడుక్కున్న తర్వాత ఈ విధంగా ఈ ఇంగ్రీడియంట్స్ వేసుకొని బాగా కలుపుకొని 30 మినిట్స్ వరకు పక్కన పెట్టుకోవాలి. మ్యారినేట్ చేసి 30 మినిట్స్ వరకు పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఒక ప్యాన్ తీసుకోవాలి. అందులో 5 నుంచి 10 ఎండుమిరపకాయలు వేసుకోవాలి. స్టవ్ ఆన్ చేసుకొని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని కొంచెం ఫ్రై చేసుకోవాలి. లైట్గా ఫ్రై చేసుకోవాలి. 1 టేబుల్ స్పూన్ జీలకర్ర వేసుకోవాలి. 1 మినిట్ వరకు అలా మనము ఫ్రై చేసుకోవాలి. ఇందులో ఇప్పుడు మిక్సీ జార్లో వేసుకొని పౌడర్ లాగా గ్రైండ్ చేసుకోవాలి. ఈ పౌడర్లోనే మనము 2 ఆనియన్స్ని కొంచెం పెద్ద పెద్దగా కోసుకొని వేసుకోవాలి. వీటిని మనము మిక్సీ పడితే మంచిగా ఈ విధంగా పేస్ట్ అవుతుంది. ఈ పేస్ట్ని మనము పక్కన పెట్టుకోవాలి. చాలా టేస్టీగా ఉంటుంది ఈ పేస్ట్. ఇప్పుడు ప్యాన్ తీసుకొని అందులో 2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేడయ్యాక మనము తీసి పెట్టుకున్న పేస్ట్ని వేసుకోవాలి. ఆనియన్స్ని మంచిగా పేస్ట్ చేసుకున్నాం కాబట్టి ఇది ఆయిల్లో బాగా మంచిగా కుక్ అవ్వాలి. మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని స్టవ్ మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని మంచిగా కుక్ చేసుకోవాలి. ఇలా కలుపుకుంటూ కుక్ చేస్తే అది పచ్చితనం అంతా పోతుంది. మీరు కావాలనుకుంటే కాజు కూడా వేసుకోవచ్చు గ్రైండ్ చేసుకునేటప్పుడు. ఆనియన్స్లోనే ఇలా మనము 2 మినిట్స్ వరకు మీడియం ఫ్లేమ్లో కుక్ చేసుకుంటే మంచిగా దగ్గరికి అవుతుంది, పచ్చితనం పోతుంది. దాని తర్వాత మీరు ఇందాక కలిపి పెట్టుకున్న చికెన్ వేసుకోవాలి. చికెన్లో పెరుగు ఇంకా నీళ్ళు కొంచెం కలుస్తాయి, అవి వేసుకోవాలి. మొత్తం వేసేసుకొని మంచిగా కలిసేలాగా కలుపుకోవాలి. చికెన్ ముక్కలకి మొత్తము ఆనియన్ పేస్ట్ మొత్తం పట్టేలాగా బాగా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్నాక వీటిని మూత పెట్టుకొని 5 మినిట్స్ వరకు మీడియం ఫ్లేమ్లో కుక్ చేసుకోవాలి. దాని తర్వాత చూస్తే మనకి ఈ విధంగా కుక్ అవుతుంది. అప్పుడు ఇందులో 1/2 టేబుల్ స్పూన్ పసుపు వేసుకోవాలి. 1/2 టేబుల్ స్పూన్ ధనియాల పొడి వేసుకోవాలి. 1/2 టేబుల్ స్పూన్ గరం మసాలా వేసుకోవాలి. కారం ఎక్కువ కావాలనుకునే వాళ్ళు ఇప్పుడు ఒక 1/2 టేబుల్ స్పూన్ కారం కూడా వేసుకోవచ్చు. అన్నీ వేసుకొని బాగా కలిపి ఒక 2 మినిట్స్ వరకు కుక్ చేసుకోవాలి. రుచికి తగినంత ఉప్పు వేసుకోవాలి. అన్నీ వేసుకొని బాగా కలుపుకోవాలి. స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టే కుక్ చేసుకోవాలి. అప్పుడే మనకి అన్ని ఇంగ్రీడియంట్స్ బాగా కలుస్తాయి, పర్ఫెక్ట్గా కుక్ అవుతాయి. ఇలా మనము బాగా కలుపుకొని ఒక 5 మినిట్స్ వరకు కుక్ చేసుకోవాలి. మళ్ళీ మూత పెట్టుకొని ఒక 5 మినిట్స్ వరకు మనము కుక్ చేసుకోవాలి. 5 మినిట్స్ తర్వాత చూస్తే మనకి ఈ విధంగా ఆయిల్ అనేది పైకి వస్తుంది. అప్పుడు మనకి చికెన్ బాగా ఉడికినట్టు, గ్రేవీ కూడా పర్ఫెక్ట్గా కుక్ అయినట్టు. చూస్తున్నారు కదా, మనకి సూపర్గా అండ్ స్పైసీగా ఉండే టేస్టీగా ఉండే చికెన్ కర్రీ రెడీ అయింది. గ్రేవీ కూడా చాలా బాగుంటుంది. ఈ గ్రేవీ మనము జనరల్గా నాన్స్లోకి, చపాతీస్లోకి తీసుకుంటే చాలా బాగుంటుంది. వేడివేడిగా వైట్ రైస్లోకి తీసుకుంటే కూడా సూపర్గా ఉంటుంది. రెగ్యులర్గా కాకుండా ఈ విధంగా చికెన్ని మీరు కూడా ఈ విధంగా కర్రీ చేసి చూడండి, చాలా టేస్టీగా ఉంటుంది. పైనుంచి మనము కొంచెం కొత్తిమీర వేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకొని సర్వ్ చేసుకుంటే సరిపోతుంది. చూస్తున్నారు కదండి, చాలా స్పైసీ అండ్ టేస్టీగా ఉంటుంది. గ్రేవీ కూడా చాలా సూపర్గా ఉంటుంది. మీరు కూడా ఈ విధంగా ట్రై చేసి చూడండి. పిల్లలు కూడా ఈ విధంగా చేసి పెడితే ఇష్టపడి తింటారు. నా వీడియో నచ్చితే లైక్ చేసి, కమెంట్ చేసి, షేర్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ రెసిపీస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. అప్పుడు నేను పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్లో వస్తుంది. థ్యాంక్ యూ.